నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతన్నలు ధాన్యం విక్రయించుకునేందుకు వీలుగా వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కార్తీక మాసం 3వ ఆదివారం పురస్కరించుకొని వైభవంగా జరిగిన సత్యనారాయణ సామూహిక వ్రత మహోత్సవాలు. పట్టణ గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ మరియు ఎలక్ట్రిఫికేషన్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ కుర్తి వీరశంకర్రావు, ఈ కుర్తి మాణిక్యంల సహకారంతో సుమారు 11 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వీటిని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ప్రారంభించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, తెనాలిలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పాత శివాలయం నందు భక్తుల సౌకర్యార్థం కొత్త వెలుగులు నింపే విధంగా దాతలు శంకర్రావు, మాణిక్యాల దంపతులు ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేయడం, దానిని ఓ పండుగ వాతావరణంలో ప్రారంభించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. తొలుత కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో మంత్రి మనోహర్ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, కమిషనర్ బండి శేషన్న, డిఎస్పీ జనార్దనరావు, ఆలయ ఈవో రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. शंकर भगवान की, बोलो रामेश्वर स्वामी की। मंत्र पुष्प ओम सत्यो जातम प्रपद्यो राजमुखे राजकुमारी सकल कार्येषु వచ్చిందా? పూర్వం నుంచి తెనాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం మన పాత శివాలయం. ఇక్కడ చరిత్రనే కాదు, ఎంతో భక్తితోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దశాబ్దాల నుంచి ఒక ప్రత్యేకత, ఇక్కడ చేసే పూజలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, గతంలో ఇక్కడ కచేరీలు కూడా జరిగేవి. ఆ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు దాతలు శేఖర్రావు గారి దంపతులు పెద్ద మనసుతోటి సుమారు 11 లక్షల రూపాయలతోటి మన పాత శివాలయంలో ఈ విధంగా లైట్స్ నిర్మాణం, అదేవిధంగా ఎల్ఈడి లైటింగు, ఇవన్నీ కూడా ఒక కొత్త వెలుగు నింపే విధంగా మరొకసారి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు కార్తీక దీపోత్సవం కూడా చేస్తున్నారు అద్భుతంగా. సో పేరు పేరున ఆ దంపతులకి, వారి కుటుంబ సభ్యులకి మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడు కూడా మనం మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా, మన తెనాలి పట్టణానికి ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం. అనేక చక్కటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. భక్తులకి ఇక్కడ ఆలయాల్లో ఎవరైతే పాపం ఒక నిండు మనసుతోటి ప్రార్థించుకోవడానికి, ఇక్కడ వచ్చే భక్తులకి మనం సౌకర్యాలు పెంచే విధంగా రాబోయే రోజుల్లో కూడా కొన్ని కార్యక్రమాల గురించి ఈఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన నిధులు ఖచ్చితంగా తీసుకొచ్చి తెనాల్లో మనకున్న ఆ ప్రత్యేకతని, మన సంస్కృతి, మన కార్యక్రమాలు, వీటన్నిటిని మరొకసారి మనం
పెంచే విధంగా కళాకారులు కూడా ఇది ఒక చక్కటి వేదికగా మనం మార్చే విధంగా ఒక ప్రయత్నం చేసి తప్పకుండా మనం ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుందాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి మంత్రివర్యులు గారికి మరియు చైర్పర్సన్ రాధిక గారికి ఈఓ గారికి మరియు అందరు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదములు. ఎప్పటి నుంచో అనుకున్నాం మేము ఇది చేయాలని. ఇప్పటికీ కార్యక్రమం పూర్తయింది. సార్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మంత్రి వెళ్ళైన నాదెండ్ల మనోహర్ గారికి అలానే ఈ కొందరు చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించిన దంపతులు ఇద్దరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు మన కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమంలో మహిళలందరూ వచ్చి ఇక్కడ దీపారాధన చేసుకుంటూ వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని ఈ రోజున ఈ లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మన తెనాలిపట్నంలో రాబోయే రోజుల్లో మన మంత్రి గారి సహకారంతోనే ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు. ఒకవైపు శాసనసభతో బిజీ, మరోవైపు సినిమా షూటింగ్లో బిజీ. నిత్యం ప్రజా జీవితంలో ప్రయాణం చేసే ఎమ్మెల్యేలు తెనాలిలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని 50 సంవత్సరాలు పార్లమెంట్ ఇండియా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న బాబు జగజ్జీవన్ రామ్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు భగత్ సింగ్ పాత్రలను చంద్రశేఖర్ ఆజాద్గా, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర నటిస్తున్నట్లుగా దర్శకులు దిలీప్ రాజా తెనాలిలోని మాఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సన్నివేశ చిత్రీకరణ కోసం ప్రత్యేకమైన సెట్ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇదే షెడ్యూల్లో భగత్ సింగ్కు బ్రిటిష్ పాలకులు ఉరిశిక్షను అమలు చేయవలసిందిగా ఆదేశించిన అనంతరం జైలుకు తల్లి వచ్చి భగత్ సింగ్తో మాట్లాడిన సన్నివేశాన్ని కునాలి చిత్రీకరిస్తానని ఆయన చెప్పారు. తెల్లవారి తుపాకీ తూటులకు బలయ్యే కన్నా తనను తానే కాల్చుకుని ప్రాణత్యాగం చేసిన చంద్రశేఖర్ ఆజాద్పై బ్రిటిష్ సైనికుల ముట్టడి సన్నివేశాన్ని తెనాలిలోనే చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు వివరించారు. శాసనసభ సమావేశాలు పూర్తయ్యాక మరో 4 ఎమ్మెల్యేలు ఇతర సినీ నటులతో కలిసి వివిధ ప్రాముఖ్యం గల పాత్రలో నటిస్తారని దిలీప్ రాజా పేర్కొన్నారు. పెదరావూరు ఫిల్మ్ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మురళీకృష్ణ, ఎడిటర్ రాధాకృష్ణ, సంగీతం వినోద్, యాజమాన్య మేకప్ జనార్దన్, కాస్ట్యూమ్స్ పార్వతి, లైటింగ్ డిపార్ట్మెంట్ మణి, ప్రొడక్షన్ మేనేజర్ మునిపల్లి శ్రీకాంత్, ఆర్ట్ డైరెక్టర్ రత్నాకర్ కనపర్తి, ప్రొడక్షన్ హాజీ, సహాయ దర్శకుడు నరేష్ దోనే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ప్రదీప్ దోనేపూడి, కథ మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దిలీప్ రాజా. విలేకరుల సదస్సులో మిలిటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారి బయోపిక్ షూటింగ్ గత వారం రోజులుగా తెనాలి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యేకించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిన వచ్చింది. అదేంటంటే జగజ్జీవన్ రామ్ గారి జీవితంలో భగత్ సింగ్ ఎక్కడున్నాడు, సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ ఎక్కడున్నాడు అని కొంతమంది నన్ను అడగటం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు 1908లో పుట్టాడు. భగత్ సింగ్ 1907లో పుట్టాడు. చంద్రశేఖర్ ఆజాద్ 1906లో పుట్టాడు. అంటే వీళ్ళ ముగ్గురు ఒకే వయసు వాళ్ళు. కాబట్టి స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్ పాల్గొన్న అంశాలు జగజ్జీవన్ రామ్ గారికి తెలుసు. చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్న సంఘటనలు కూడా జగజ్జీవన్ రామ్ గారికి తెలుసు. అలాగే జలియన్ వాలాబాగ్లో భారతీయులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడ జనరల్ డయ్యర్ వచ్చి తలుపులేసి భారతీయులందరినీ కాల్చేసిన అతి దారుణ కిరాతకమైన సంఘటనలు కూడా ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఓన్లీ జగజ్జీవన్ రామ్ గారి లైఫ్నే నేను చూపించుకుంటా వెళ్తే అది ఒక డాక్యుమెంటరీ లాగా అవుతుంది. కాబట్టి నేను ఏం చేశానంటే జగజ్జీవన్ రామ్ గారి సినిమాలో స్వాతంత్రోద్యమ సంఘటనలు కూడా ఇందులో జొప్పించడం జరిగింది. ఈ భగత్ సింగ్ పాత్రలో ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు నటించడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఈ జగజ్జీవన్ రామ్ గారి పాత్రని ఆయన సమర్థవంతంగా చేస్తున్నారు. ఎందుకంటే జగజ్జీవన్ రామ్ గారికి భయం అంటే తెలియని వ్యక్తి అతను బ్రిటిష్ పార్లమెంట్ మీద బాంబుల వర్షం కురిపిస్తే బ్రిటిష్ వాళ్ళు ఉరిశిక్ష వేస్తారు. ఆ ఉరిశిక్ష వేసినప్పుడు వాళ్ళమ్మ రేపు ఉరిశిక్ష వేస్తారనగా భగత్ సింగ్ గారి అమ్మ వచ్చి జైల్లో కలిసే సంఘటన
ఒక నైట్ ఎఫెక్ట్లో తీయాల్సి ఉంది. ఇప్పుడు భగత్ సింగ్ గారి తల్లి క్యారెక్టర్ కూడా ఒక నైట్ ఎఫెక్ట్లో మేము తీస్తాం. గ్రంథాలయాలను దేవాలయాలుగా భావించాలని యువత చదువుకునే రోజుల్లో అపార జ్ఞానం కలిగించే వేదిక గ్రంథాలయమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తపేటలోని జిల్లా శాఖ గ్రంథాలయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. గ్రంథాలయంలో అందుతున్న మౌలిక సదుపాయాలు, సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెనాలి మండలం పెదరావూరులో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ లాగా జిల్లా శాఖ గ్రంథాలయంలోని 2వ భవంతిని తీర్చిదిద్దుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయం తెరిచే ఉండే విధంగా చూడాలని తెలిపారు. స్వతంత్ర ఉద్యమం నుంచి కూడా పూర్వీకులు గ్రంథాలయాల స్థాపనకు ఎనలేని కృషి చేశారని, తెనాలిలో కూడా గ్రంథాలయ స్థాపనకు ఎంతోమంది కృషి చేశారని, అదే స్ఫూర్తితో సత్వరమే జిల్లా గ్రంథాలయానికి మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన, డిఎస్పీ జనార్దనరావు, గ్రంథాలయ సిబ్బంది రమాదేవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ వచ్చినా కూడా మరి ఇంకా అట్లా ఉందంటే బాధగా ఉంది నాకు. ఎంట్రన్స్ అట్లా వదిలేస్తే ఎట్లా? ఎట్లా అట్లా ఎంట్రన్స్ ఎట్లా వదిలేస్తే గ్రంథాలయాలు వాస్తవంగా దేవాలయాలుగా మనం భావించాలి. ఎందుకంటే ప్రతి యువకుడికి, యువతకు చదువుకునే రోజుల్లో అపారమైన జ్ఞానం కలిగించే వేదిక మన గ్రంథాలయం. పూర్వకాలం మనం ఎక్కువ శాతం నిధులు కానివ్వండి, గ్రామాభివృద్ధి అంటేనే ఒక గ్రంథాలయం ఉండాలనే భావన. స్వాతంత్రోద్యమం నుంచి కూడా మన పూర్వీకులు, పెద్దలు, స్వాతంత్ర యోధులు, చాలామంది దాతలు వాళ్ళ భూములు కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, గ్రంథాలయాల నిర్మాణం కోసం, స్థాపన కోసం ఎనలేని కృషి చేశారు. మనకి తెనాల్లో కూడా మనకి వెలగ వెంకటప్పయ్య గారు వీళ్ళందరూ కూడా లైబ్రరీ మూవ్మెంట్ తీసుకొచ్చే విధంగా చాలా గొప్ప మనసుతోటి చేసిన ప్రయత్నాన్ని మనకి పట్టణంలో ఉన్న జిల్లా గ్రంథాలయం ఏదైతే ఉందో ఇంకా మెరుగుపరచాలి. సో ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పాను, నేను మున్సిపాలిటీ తరఫు నుంచి ఇక్కడ ముందుగా మేము మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించే విధంగా ఇమ్మీడియట్గా కొన్ని కార్యక్రమాలు చేపడతాం. రాబోయే రోజుల్లో గతంలో ఎట్లా డిజిటల్ లైబ్రరీ పెదరావులో నేను ప్రారంభించాను 20 సంవత్సరాల క్రితం, ఆ విధంగా కంప్లీట్గా ఒక ఫ్లోర్ అంతా కూడా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఇక్కడ పాపం అనేక 70 విద్యార్థులు ఇక్కడ వస్తున్నారంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చక్కటి సౌకర్యం కల్పించే విధంగా పైన డిజిటల్ లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేసి, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కొన్ని నిధులు కేటాయించి ముందు బిల్డింగ్కి చేయాల్సిన మరమ్మతులు కూడా మేము పూర్తి చేసే విధంగా తప్పకుండా దానికి అన్ని విధాలుగా మేము కార్యాచరణ రూపొందించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సహాయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 నెంబర్ను ఇందుకు కేటాయించామని తెలిపారు. ధాన్యం అమ్మదలిచిన రైతులు నెంబర్కు హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుందని, అనంతరం ధాన్యం అమ్మదలిచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి 3 ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచిన వారు అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది.
అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి బాధరబందీ లేకుండా అమ్ముకోవచ్చు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్థమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం, ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద బ్రతిమలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ చేస్తుంది మా కూటమి ప్రభుత్వం. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం. వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ధాన్యం అమ్మడానికి రైతులు షెడ్యూల్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినది. మీ యొక్క మొబైల్ను ఓపెన్ చేసి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ నంబర్కు హాయ్ అని వాట్సాప్లో టైపు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం. మీరు ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ను చేసుకొనుటకు షెడ్యూల్ బటన్పై క్లిక్ చేయండి. దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. మీరు అమ్మదలచిన కొనుగోలు కేంద్రము పేరు ఎంచుకోండి. మీరు ధాన్యం అమ్మదలచిన తారీఖును ఎంచుకోండి. సమయమును ఎంచుకోండి. స్లాట్ ఎంచుకున్న తరువాత మరలా సమయమును ఎంచుకోండి. దయచేసి మీ ధాన్యము రకంను ఎంచుకోండి. దయచేసి మీరు ప్రభుత్వం వారికి అమ్మదలచిన ధాన్యం యొక్క పరిమాణమును బ్యాగ్స్లో తెలపండి. విజయవంతంగా షెడ్యూల్ చేయబడినది మరియు మీ యొక్క మొబైల్ నంబర్కు షెడ్యూల్ చేసిన వివరములు మెసేజ్ వస్తుంది. ధన్యవాదములు. ఆదివారం తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారి ఆధ్వర్యంలో తెనాలి పోస్ట్ రోడ్ లో ఉన్న నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ఉదయం మహాన్యాస పూర్వక ఏకాది రుద్రాభిషేకం అనంతరం సభ కార్యక్రమం జరిగింది. ఈ సభ కార్యక్రమానికి కోట పార్థసారథి అధ్యక్షత వహించారు. ఏపీబీ ఎస్ఎస్ఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు రావురి ఆంజనేయ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభలో బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలని, సొంత బ్రాహ్మణ కార్యాలయం ఏర్పాటు చేయాలని పలువురు ప్రసంగించారు. కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ మాట్లాడుతూ ఇప్పటికే బ్రాహ్మణ పరిషత్ సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి పలువురు పెద్దలు ధన సహాయం చేశారని, అలాగే కార్యాలయం సొంత భవనం కోసం ఎవరైనా సహాయం చేయదలిచిన వారు బ్రాహ్మణ పరిషత్ ఫోన్ నెంబర్కి ఫోన్ పే చేయవలసిందిగా కోరారు. పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తికి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం 70 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా పుచ్చ కనకదుర్గ వీణ కచేరీ జరిగింది. ఈ సమాధానం కార్యక్రమంలో సుమారు 2500 మంది దాకా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు కార్యదర్శి కోట పార్థసారథి చింతపల్లి సాయి కిరణ్ పర్యవేక్షించారు.
కోశాధికారి కామరాజు గడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, నీటి వెంకట ఆంజనేయ శాస్త్రి, మద్దులూరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మనవ మురళీమోహన్, మోదుకూరి వేణుగోపాల్, గడియారం శివకుమార్, కార్యవర్గ సభ్యులు కొండపి శ్రీనివాసరావు, జూపుడి ప్రవీణ్, భీమవరం సురేష్, చివుకులం మౌనిక, కొణిదెన సరళ తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే సమయమైనటువంటి పరిస్థితుల్లో చాలా గౌరవించినటువంటి అవసరం ఉంది. కార్తీక మాసంలో బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా కార్తీక సమారాధన ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన జరిగింది. 17వ తారీఖు జరుగుతుంది. ఈరోజు ఐకమత్యమే మహాబలంగా భావిస్తూ సమారాధనలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనములు ఇవ్వటం జరిగింది, సుమారు 70 మందికి. అలాగే సమారాధనకు వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా కార్తీక వన సమారాధన జరుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి 64 సంవత్సరాలు అయినప్పటికీ ఈ కార్యాలయం లేనిది ఒక పెద్దలందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి మా అందరినీ ప్రోత్సహించి కొంతమంది శ్రీ మాచిరాజు రామకృష్ణమూర్తి గారిని సన్మానించుకోవడం జరిగింది. 90 సంవత్సరాలు పైబడిన ఆయన బ్రాహ్మణ పరిషత్కి ₹1,00,000 పైన నేను చందా ఇస్తానని చెప్పి ఉన్నారు సభాముఖంగా. అలాగే హైదరాబాద్ నుంచి ఒక 3 వ్యక్తులు ఒక్కోరు 25,000 చొప్పున మా స్థలానికి కేటాయిస్తా అని చెప్పారు. ఈ సంస్థని ఒక మంచి మార్గాన్ని నడుపుతున్నందుకు, ఈ కొత్త కార్యవర్గం పారదర్శకంగా నడుపుతున్నందుకు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు తెనాలి పరిసర బ్రాహ్మణులందరికీ కాకుండా ఇక్కడ చదువుకొని పుట్టి పెరిగిన ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నా కూడా మమ్మల్ని ఈ బ్రాహ్మణ పరిషత్తుని ఆదరిస్తూ మా కార్యవర్గం మీద నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క బ్రాహ్మణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కోటాను జీవులు ఉన్నాయి. అందులో మానవ జన్మ చాలా గొప్పది. అందులో బ్రాహ్మణ జన్మ ఉత్తమోత్తమమైనది. మనకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మేధస్సుని అనవసరమైన కార్యక్రమాలకు పంపకుండా సమాజ శ్రేయస్సుకి, దేశ శ్రేయస్సుకి మనం కనుక ఉపయోగించుకుంటే మనకి ఒక చక్కని గుర్తింపు ఉంటుంది. మనమంటే ఏమిటో కూడా సమాజానికి తెలుస్తుంది. దానికి మీ అందరూ సహకరించవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాను. ఒక వెనకబడిపోయిన ఆర్థికంగా, ఇతరత్రా రాజకీయంగా వెనకపోయినటువంటి మన బ్రాహ్మణులు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కాస్త పొందుకుంటున్నారు. దేశంలో విదేశాల్లో కూడా మన సత్తా చూపుతున్నారు. మనమేమిటో తెలియజేస్తున్నారు. మన మేధస్సు ఏమిటో తెలియజేస్తున్నారు. కాబట్టి మనం పుంజుకుంటాం, ఆర్థికంగా వృద్ధిలోకి వస్తాం, రాజకీయంగా కూడా మనం ముందుకు వస్తాం. దానికి రావటానికి మీ అందరి సహకారం అవసరం. శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం కార్తీక వన సమారాధన మహోత్సవం ఆదివారం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కండేయ మహాయజ్ఞం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధన మహోత్సవ విందును నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు పాటల పోటీల ద్వారా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివ, సత్యనారాయణ వరప్రసాద్ సంఘ గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్ట బాలశ్రీనివాసరావు, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
కార్తీక వన సమారాధన మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నాము. ఈ ఆనంద సంతోష విషయంలో చాలా ఆనందంగా ఉంది. కులబాంధులందరినీ కూడా ఈ వన సమారాధనకు ఇచ్చేసి వారి ఆతిథ్యం స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ పద్మశాలి బౌద్ధమ సంఘం కార్తీక వన సమారాధన మహోత్సవానికి విచ్చేసినటువంటి పద్మశాలి కులబాంధువులందరికీ కూడా శుభాకాంక్షలు. అనేక దశాబ్దాలుగా పద్మశాలి బౌద్ధమ సంఘం నిర్వహిస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి కార్తీక వన సమారాధన మహోత్సవం. ఈ రోజున తెనాలి పట్టణమే కాకుండా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్మశాలి సంఘీయులందరూ కూడా తమ సకుటుంబ సపవార సమేతంగా ఈ రోజున ఈ వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేసి ఈ కార్తీక వన సమారాధన మహోత్సవంలో 10,000 మందికి పైగా పాల్గొని స్వామివారి పట్ల వారికి ఉన్నటువంటి దైవభక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాంశాలుగా శ్రీ మార్కండేయ మహాయజ్ఞం, అదేవిధంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం మరియు ఆడబిడ్డలకి ఆట విడుపుగా ఆటల పోటీలు కార్యక్రమం, అదేవిధంగా చిన్నారులకి సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం ప్రోగ్రాంని అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ఐతనగర్లోని రక్షణ సైన్యం సంఘం తెనాలి మండల నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం చర్చి ప్రాంగణంలో సంఘ కమిటీ, సంఘ పెద్దలు, గృహ సమితి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసి నూతనంగా తెనాలి మండలానికి వచ్చిన లెఫ్టినెంట్ కల్నల్ గేరా థామస్, డివిజనల్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ గేరా సియోన్ కుమారి స్త్రీల పరిచర్యల అధ్యక్షురాలుగా ఎంపికైన సందర్భంగా వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవి, చక్రయ్య, నరసింహ, కనకరత్నం ఆశీర్వాదం, కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, విలియమ్స్, రమేష్, నాగేశ్వరరావు, మోషే, అశోక్, ప్రభుదాస్, ఆనంద్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు. పరిశుద్ధ ఆదివారమున ఈ తెనాలి ఐతానగర్ సెంట్రల్ కోరు వీరులందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నా. నూతనముగా మండల నాయకులముగా ఈ తెనాలి మండలం వచ్చినప్పుడు మరి ఈ 17వ తేదీన నవంబర్ మాసంలో మమ్మల్ని ఆహ్వానించి ఘన స్వాగతం ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. అంతర్జాతీయ రక్షణ సైన్యంలో మనమందరం కూడా ఒక పాత్రగా ఉండి దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయగలమని ప్రతి ఒక్కరిని అలాంటి సహకారం ఇవ్వమని కోరుచు ఈ కార్యక్రమం ఈరోజు చాలా సంతోషకరముగాను, ఆనందంగాను, ఆశీర్వాదకరముగాను జరిగిస్తూ ఉన్నటువంటి సెంట్రల్ కోరు సంఘానికి, సంఘ పెద్దలకు, ఈరోజు ముఖ్యముగా అతిథులైనటువంటి కర్నల్ థామస్ సాయి గారికి, కర్నల్ సియోన్ కుమార్ అమ్మగారికి సెంట్రల్ కోర్ వారు ఇచ్చిన ఘన స్వాగతమును బట్టి వందనాలు చెల్లిస్తూ మరలా ఇంక ఈ పరిచర్య దేదీప్యమానంగా వృద్ధి చెందాలని తెలియజేస్తుంది. దేవుడు రక్షణ సైన్యమును దీవించుగాక. ఆమేన్. నూతనముగా విచ్చేసిన లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ గారికి మరియు సియోన్ కుమారి గారికి మా స్వాగతం ఈరోజు ఏర్పాటు చేశాము. ఈరోజు నూతనముగా వారు టీసీ గారితో అభిషేకించబడి ఈరోజు వారు చర్చికి విచ్చేశారు. వారు చర్చికి విచ్చేసిన సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 3వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. గంధమాలే భజామి, తిలకాం ధారయామి, పుష్పమాలికాం ధారయామి, పుష్పై పూజయామి, ధ్యాపనకరణాన్ని ఓ 2 అక్షతలు వేస్తున్నాను.
ఈ సంవత్సరం 27వ సంవత్సరం 3వ వారం మనం నిర్వహించుకుంటున్నాం. ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా కేవలం నామమాత్ర రుసుముతో దేవస్థానం వారే పూజా సామాగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, పూజానంతరం అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అధిక సంఖ్యలో ఇంకా 2 వారాలు ఈ వ్రతంలో పాల్గొనే అవకాశం ఉన్నది. కాబట్టి మీరంతా కూడా సుపరిచితులే. ఈ వ్రతంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వారి నెరవేరి కాబట్టి ఈ మహత్తర అవకాశాన్ని భక్తులంతా సద్వినియోగపరుచుకొని ఇంకా 2 వారాల అవకాశం ఉన్నది. ఈ 2 వారాల్లో మీరు కూడా ఆ సత్యదేవుని వ్రతాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రమై కార్తీక మాస విశేష పుణ్యఫల ప్రాప్తిని పొందాలని. మానవాళి అనారోగ్యానికి దారితీసే షుగర్ వ్యాధి పట్ల అవగాహనతో దీర్ఘాయుష్ పొందవచ్చని తెనాలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలిపారు. ప్రపంచ షుగర్ వ్యాధి వారోత్సవాల సందర్భంగా స్థానిక గంగనమ్మపేటలోని కృష్ణా మెడికల్ నందు ఆదివారం సాయంత్రం షుగర్ వ్యాధి మరియు గుండెపోటు వ్యాధులపై అవగాహన సదస్సులో ఎస్వి కృష్ణారావు మాట్లాడారు. శరవేగంగా పెరుగుతున్న షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం మన దేశంలో 101 మిలియన్లు పైగా షుగర్ వ్యాధి గ్రస్తులున్నారని, మరో 156 మిలియన్లకు పైగా షుగర్ వ్యాధి వచ్చే దశలో ఉన్నారని, యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టి షుగర్ వ్యాధిని అరికట్టాలని హెచ్చరించారు. షుగర్ వ్యాధికి ముఖ్య కారణాలు వంశపారపర్యంతో పాటు స్థూలకాయం, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం మరియు ఆహారపు అలవాట్లు అనగా ఫాస్ట్ ఫుడ్స్, అధికంగా కొవ్వు పదార్థాలు, స్వీట్లు కలిగిన మోడరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంతో పాటు అధికంగా శీతల పానీయాలు వాడకం పెరగడం కారణమని తెలిపారు. మానసిక ఒత్తిళ్లు నియంత్రణతో పాటు అధిక బరువును నివారిస్తూ ముఖ్యంగా ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. ఈ శిబిరంలో 500 మందికి పైగా ఉచిత షుగర్ రక్త పరీక్షలు, ఉచిత అరికాళ్ల స్పర్శకు చెందిన పరీక్షలు, వైబ్రోమీటర్ ద్వారా నిర్వహించి ఉచితంగా షుగర్ వ్యాధి పుస్తకాలు పంపిణీ చేశారు. షుగర్ వ్యాధి, గుండెపోటు వ్యాధులపై సినిమా స్లైడ్స్ ప్రదర్శించి డాక్టర్ ఎస్వి కృష్ణారావు ప్రసంగించారు. సమావేశంలో పలువురు సందేహాలకు సమాధానాలు తెలిపారు. మానసిక ఒత్తిడి పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, వీటి మూలాన విపరీతంగా మన దేశంలో డయాబెటీస్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ సింపుల్ షుగర్స్ ఉండేటువంటి స్వీట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అలాగే బిస్కెట్స్ కానివ్వండి, క్రీమ్ బిస్కెట్స్, ఇట్లా రకరకాలుగా సింపుల్ కూల్ డ్రింక్స్తో ఇలా రకరకాలుగా ఈ సింపుల్ షుగర్స్ని మనం రక్తంలోకి ఎక్కిచ్చేస్తున్నాం. బ్లడ్లో ఎక్కువైపోయిన తర్వాత ప్యాంక్రియాస్ గ్రంథి దెబ్బతినటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ మన దేశంలో ఎక్కువగా వస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి కానివ్వండి. తర్వాత ఈ డయాబెటీస్లో ముఖ్యంగా అన్ని అవయవాలు, శరీరంలో ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. గుండె కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, మెదడు, కళ్ళు, నరాలు, అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే రక్తనాళాల్లో ముఖ్యంగా దెబ్బతినేది, డయాబెటీస్లో ముఖ్యంగా దెబ్బతినేది రక్తనాళాలు. రక్తనాళాలు దెబ్బతింటేనే వివిధ కంటి సమస్యలు కానీ, గుండె సమస్యలు కానీ, ఈ నరాల సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ ముఖ్యంగా దెబ్బతిన్నాయి రక్తనాళాలు. కాబట్టి ఈ రక్తనాళాలు ఎందుకు దెబ్బతింటాయి? రక్తంలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు కొవ్వు అడ్డం పట్టడం వల్ల రక్తం గడ్డగట్టి అది రక్తపోసన ఆటంకం కలిగి వివిధ జబ్బులు వస్తాయి. అలాగే హార్ట్ అటాక్స్ కానీ. సో మనం అందరూ కూడా షుగర్తో పాటు ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్, కొవ్వు శాతాన్ని కూడా ప్రతి ఒక్కరూ పర్యవేక్షించుకుంటామని. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితమైన శశి గ్రూప్స్ వారి శశి బేకరీ అండ్ స్వీట్స్ ప్రారంభోత్సవం పట్టణ చెంచుపేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. శశి గ్రూప్స్ అధినేత బుప్పల వరదరాజులు కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించి శశి బేకరీ అండ్ స్వీట్స్ ను ప్రారంభించారు. తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజల ఆదరాభిమానాలతో ఇప్పటి వరకు తెనాలిలో 3 బ్రాంచుల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని, నేడు చెంచుపేటలో తమ యొక్క 4వ బ్రాంచ్ ని ప్రారంభించినట్లు శశి గ్రూప్స్ అధినేత బుప్పల వరదరాజులు తెలిపారు. ప్రజల అభివృద్ధికి తగ్గట్టుగా తమ వద్ద అన్ని రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ లభిస్తాయని, ఇప్పటి వరకు చూపించిన ఆదరాభిమానాలు రానున్న రోజుల్లో కూడా తమపై ప్రజలు చూపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని మరియు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి శశి గ్రూప్ తరఫున 4వ బ్రాంచి చెంచుపేటలో ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి ఇది 1 టౌన్ 2 టౌన్ లాగా ఇప్పటిదాకా మేము అటుపక్క ఉన్నాం. ఫస్ట్ టైం చెంచుపేట వచ్చాం. ఈ చెంచుపేటలో మరి ఉన్నటువంటి కస్టమర్లందరూ కూడా మాకు వారి
ఆదరాభిమానాలతో మా సంస్థ ఎదగాలని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాబోయే క్రిస్టమస్ నూతన సంవత్సరం కూడా ఇక్కడ కేకులు కానీ స్వీట్స్ కానీ అన్నీ మంచి లభిస్తాయని కూడా ముందుగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. తెనాలి పట్టణంలోని మారిస్పేటకు చెందిన మల్లేశ్వరరావు గత కొన్ని సంవత్సరాలుగా పెరాలసిస్ తో ఇబ్బంది పడుతూ జీవనోపాధి కూడా కష్టంగా ఉందని యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ ను సంప్రదించి తన బతుకు తెరుగు కోసం స్వీట్ కార్న్ బిజినెస్ పెట్టించడానికి కోరగా ఈరోజు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో మల్లేశ్వరరావు కుటుంబానికి ఒక స్వీట్ కార్న్ బిజినెస్ పెట్టించడం జరిగిందని, ఇలాగే రానున్న రోజుల్లో కూడా యంగ్ జనరేషన్ టీం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో శివ, సాయి, ఆలపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈరోజు మల్లేశ్వరరావు అనే పెరాలసిస్ వ్యక్తికి మా టీం ఆధ్వర్యంలో ఒక మొక్కజొన్నల కండ వ్యాపారం పెట్టించడం జరిగింది. మరి గతంలో కూడా వాళ్ళ భార్య గారికి జీవనోపాధి కోసం పల్లి బండి వ్యాపారం పెట్టించి ఈరోజు మల్లేశ్వరరావు గారు కూడా కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది, ఏదన్నా వ్యాపారం పెట్టించండి అని కోరగా ఈరోజు ఆ టీం ఆధ్వర్యంలో మల్లేశ్వరరావు గారికి ఒక స్వీట్ కార్న్ బిజినెస్ చేసుకుంటానంటే ఈరోజు స్వీట్ కార్న్ బిజినెస్ పెట్టించడం జరిగింది. మరి ఇప్పటి నుంచి వాళ్ళ కుటుంబం వ్యాపారం చేసుకుంటూ మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు 4 నెలల క్రితం నడుము నొప్పి వస్తే ఈ సాదిక్ గారు హాస్పిటల్కి వచ్చి చూసి డిశ్చార్జ్ అయిన తర్వాత మీకు ట్రైసైకిల్ ఇప్పిస్తాము రమ్మని చెప్పాడు. తర్వాత ఆయనకి కబురు చేస్తే ఆ ట్రైసైకిల్ ఇప్పించాడు. ఇంకా వేరే పని ఏమి చేయలేకపోతున్నానని చెప్పి నాకు స్వీట్ కార్న్ పెట్టుకుంటానని చెప్పని అవి తీసుకొని ఇచ్చి ఈరోజు అందరి ముందు స్వీట్ కార్న్ షాపు పెట్టించాడు. ఆ అబ్బాయి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా 10 మందికి సహాయం చేయాలని వేడుకుంటున్నాను. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్లు పంపిణీ చేశారు. చావావారిపాలెం గ్రామస్తుడు బొడ్డు కిరణ్, కొలగలూరు గ్రామస్తుడు పణాల శంకర్ కు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. చావారిపేరు గ్రామం, తెనాలి మండలం, అంగళగుత్తూరు పోస్ట్. మా తమ్ముడికి కొంచెం హార్ట్లో ప్రాబ్లం అయ్యి మనోహర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎంతో కష్టపడి స్పందించి 1, 2, 3 సార్లు ఫస్ట్ లెటర్ ఇచ్చినా కానీ కాదు, హాస్పిటల్లో చెక్కే కావాలంటే మళ్ళీ చెక్ రూపాన స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో స్వయంగా సార్ రిస్క్ తీసుకొని మాట్లాడి చెక్కు తీసుకురావడం జరిగింది. దానివల్ల మా కుటుంబానికి ఎంతో మేలు చేసినట్టు అయింది. ఇంత రిస్క్ అయితే బహుశా ఎవరు చేసేవాళ్ళు కాదేమో. అది మనోహర్ గారు కాబట్టి, అతనికి కష్టాలు తెలుసు కాబట్టి, సార్కి కొంచెం అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఈ చెక్కు మాకు దేవుడి రూపాన తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. దానివల్ల మాకు ఎంతో మేలు జరిగింది. దీనివల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అండ్ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మేము చెక్కు తీసుకొని హాస్పిటల్లో బయలుదేరుతున్నామండి. ఈ చెక్కు వల్ల మనోహర్ గారు ఒక నిండు 100 ఏళ్ళు ప్రాణాన్ని నిలబెట్టినట్టు ఈ జీవితాంతం మర్చిపోవండి. దీనివల్ల మాకు మనోహర్ గారు ఎంత మేలు చేసినట్టే ఆయనకి జీవితాంతం కాదు 2 జన్మలైనా కానీ రుణపడి ఉంటామండి. మా తమ్ముడు చాలా చిన్న వయసు, 27 సంవత్సరాలు అండి. పెళ్ళయి 6 మంత్స్ అవుతుంది. దాని తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్లో ట్రై చేసాం కానీ మేబీ నాకు తెలిసినంత వరకు కాలేదండి. సార్ని 2-3 సార్లు కలగానే చాలా మంచి మనసుతో బెంగళూరు డాక్టర్ గారితో కాంటాక్ట్లో తీసుకొని సార్ స్వయంగా ఫోన్లో మాట్లాడిన తర్వాత తన ప్రాబ్లం ఏందో తెలుసుకున్న తర్వాత సార్ చలించిపోయి క్యాబినెట్ మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ అవ్వగానే సార్ మనోడు నిన్న కొంచెం సీరియస్ అయిందండి, మనోడి పరిస్థితి బాగాలేదంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం జరిగింది. దాని ద్వారా మాకు ఈ చెక్ రావడం జరిగిందండి. చేబ్రోలు మండలంలోని వేసెట్ల గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఆదివారం కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని
లోకహితార్థం లక్ష తులసి దళార్చన కార్యక్రమం నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం పట్టు వస్త్రాలతో అలంకరణ జరిపారు. విశ్వక్సేన ఆరాధన, మండపారాధన, పుణ్యాహవచనం, అజస్త్ర దీపారాధన అనంతరం లక్ష్మీనారాయణ యజ్ఞం నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి పంచామృతాభిషేకం జరిపి అష్టోత్తర కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కలశ జలంతో విశేషాభిషేకం జరిపారు. అర్చకులు మాల్యవంతం రాఘవ కుమార్ పర్యవేక్షణలో జరిగిన క్రతువులో భాగంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరిపారు. భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామస్మరణ చేసేటప్పుడు నామం మన ఉచ్చారణ పెదవుల నుంచి కాకుండా నాభి దగ్గర నుంచి, అంటే బొడ్డు దగ్గర నుంచి రావాలి. అప్పుడే స్వామికి ఆ నామం వినపడుతుంది. అందరూ కూడా మరొకసారి గట్టిగా చెప్పండి, గోవిందా గోవిందా గోవిందా. ఈ కార్తీక మాసం హరిహర తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అత్యంత పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. మనందరం కూడా శివాలయం, కృష్ణాలయానికి వెళ్తూ ఉంటాం, దీపారాధన చేస్తుంటాం, ఉపవాసాలు చేస్తాం, కార్తీక మాసంలో వనసమారాధన చేస్తుంటాం. అలాగే లక్ష్మీధాత్రి పూజ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఉపవాసాలు చేయడంతో పాటుగా అనేక దైవికమైనటువంటి కార్యక్రమాలు, ఇలా విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ రోజున ఈ గ్రామహితాన్ని, లోకహితాన్ని కాంక్షించి భక్తులందరూ కూడా కలిసి ఈ రోజున రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి అత్యంత వైభవోపేతంగా భక్తి ప్రపత్తులతో లక్ష తులసీ దళార్చనతో పాటుగా ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ రోజున అష్టోత్తర కలశ స్నపన పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతన్నలు ధాన్యం విక్రయించుకునేందుకు వీలుగా వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కార్తీక మాసం 3వ ఆదివారం పురస్కరించుకొని వైభవంగా జరిగిన సత్యనారాయణ సామూహిక వ్రత మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.